అందరికీ గుడ్ మార్నింగ్. మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ అనగానే అతి సామాన్యుల నుండి అత్యంత ధనవంతులు సంపన్నుల వరకు ఎదురు చూసేటువంటిది ఈ బడ్జెట్. కానీ ఈ బడ్జెట్ ఎవరి ప్రయోజనాల కోసం ప్రవేశపెడుతున్నారు, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరి ప్రయోజనాలని ఎవరి ఆకాంక్షలని నెరవేర్చుతుంది అనేటువంటిది చాలామందికి దీంట్లో స్పష్టత ఉండదు. అతి తక్కువ మందికి మాత్రమే ఈ బడ్జెట్ ఎవరి ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుందో అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇది 89వ వార్షిక బడ్జెట్. ఈ బడ్జెట్ 2026, 27 89వ వార్షిక బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు దాదాపు ఇది 53,47,315,000 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు దాదాపు ఎప్పుడైనా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎంపీలది, మినిస్టర్లది, అధికార మంత్రులది హడావిడి, సందడి, హంగామా చాలా బాగా జరుగుతూ ఉంటాయి. మనం చాలా సందర్భాల్లో చూస్తాం. కానీ ఈ బడ్జెట్లో అట్లాంటి సందడి కానీ, హంగామా కానీ, హడావిడి కానీ ఎట్లాంటిది లేకుండా సాదాసీదాగా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అంటే సహజంగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దాదాపు 2.5 గంటల పాటు అనార్గళంగా బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. కానీ ఇప్పుడు బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు 90 నిమిషాల పాటు మొత్తం బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రవేశపెట్టేటప్పుడు ప్రపంచ మార్కెట్లో భారత్ను అనుసంధానిస్తామని చెప్పేసి, వికసిత భారత్లో భాగంగా యువత ఆకాంక్షలని అద్దం పట్టే విధంగా బడ్జెట్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి చెప్పారు. అట్లాగే నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతలో భారత్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేటట్టుగా, ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ స్థాయిలో నిలబడేటట్టుగా మేము ఈ బడ్జెట్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పేసి అట్లాగే చెప్పడం జరిగింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే బడ్జెట్ అని చెప్పడం జరిగింది. అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటిది ఈ బడ్జెట్ పేద ప్రజల యొక్క ఆకాంక్షల కోసమా, పెట్టుబడిదారులు లేకపోతే పెద్ద పెద్ద ధనవంతుల కోసం అనుకూలంగా ఈ బడ్జెట్ ఉందా అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. అంటే బడ్జెట్ అంటే నిజంగా ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బడ్జెట్ అంటేనే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, అప్పు ఎంత అనేటువంటిది ఉంటుంది. కానీ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, అప్పు ఎంత మిగులు ఉంటుంది, లేకపోతే మొత్తము ఏ రంగాలకి కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి, ఏ రంగాల కేటాయింపులు చేస్తున్నాం అనేటువంటిది ఏమాత్రం కూడా దాంట్లో స్పష్టత లేదు. అంటే బడ్జెట్ను పెట్టాలి కాబట్టి బడ్జెట్ను పెట్టినట్టుగా కనబడుతూ ఉంది. అంటే బడ్జెట్ను నిజంగా ఎందుకు పెడుతున్నారంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి కాబట్టి ఈ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. కానీ బడ్జెట్లో నిజంగా పాటించాల్సినటువంటి మినిమం ఫండమెంటల్స్ని కూడా ఎక్కడ కూడా రీచ్ అయినట్టుగా లేదు. కాబట్టి బడ్జెట్ని ఆ రకంగా ప్రవేశపెడుతూ ఉన్నారు. ఇది నిజంగా ఎవరి ప్రయోజనాల కోసం ఈరోజు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు? ఈ దేశంలో మొత్తం సంపదని సృష్టిస్తున్నటువంటి 99% ఉన్నటువంటి అణగారిన వర్గాలు, పేద ప్రజలు, వాళ్ళ యొక్క ఆకాంక్షలని, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఈ బడ్జెట్ ఉందా అంటే ఈ బడ్జెట్ని చూస్తే అట్లా చాలా కనబడట్లేదు. కాబట్టి సంపదను సృష్టిస్తున్నటువంటి శ్రమజీవులు, కష్టజీవులు ఎవరైతే శ్రమ చేస్తూ ఉన్నారో, ఎవరైతే సంపదను సృష్టిస్తున్నారో, ఎవరైతే కష్టపడి ఈ దేశాన్ని అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తూ ఉన్నారో, కష్టపడుతూ ఉన్నారో, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనబడట్లేదు. నిజంగా ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచే విధంగా కావచ్చు, లేకపోతే కనీస వేతనాలు నిర్ణయించే విధంగా కావచ్చు, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయబట్టుగా కావచ్చు, యువతకి ఉపాధి అవకాశాలు ఇట్లా వచ్చేటట్టుగా ఈ ధరల పెరుగుదలను నియంత్రించేటట్టుగా ఈ బడ్జెట్ లేదు. అంటే బడ్జెట్ను ప్రవేశపెట్టేటప్పుడే దాదాపు రోజుకు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఆ ధరలను ఎట్లా నియంత్రించాలి? యువత నిరుద్యోగం రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఆ నిరుద్యోగాన్ని ఎట్లా తగ్గించాలనేటువంటిది, దానికోసం ఏ రకంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటిది కూడా ఈ దాంట్లో లేదు. ప్రధానంగా ఏదో బడ్జెట్లో పెట్టినప్పుడు ఏదో
ఏది బయోఫార్మా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం 10,000 కోట్ల రూపాయలని కేటాయించారు 5 సంవత్సరాల కోసం. అంటే 10,000 కోట్లు అంటే సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు. ఈ 2,000 కోట్ల రూపాయలతో బయోఫార్మా రంగాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? అట్లాగే సెమీకండక్టర్ మిషన్ సంబంధించింది 8,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించారు. అంటే ఈ ఈ రంగాలలో కేటాయింపులు చూస్తూ ఉంటే ఇవి నిజంగా ఈ దేశం అభివృద్ధి కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, ఈ దేశంలో యువత వీళ్ళని అభివృద్ధి చేసే విధంగా వీళ్ళ యొక్క బడ్జెట్లో ఎట్లాంటి కేటాయింపులు కానీ ఎట్లాంటిది కూడా కనిపించలేదు. అది చాలదన్నట్టుగా ఈరోజు రోజు రోజుకు ధరలు పెరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ కేటాయించారో లేదో అప్పటికే దాదాపు గ్యాస్ ధరల్ని పెంచేస్తున్నట్టు ఆ యాజమాన్యాలు ప్రకటించేసుకున్నాయి. అంటే పెట్రోల్ ధరలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది, డీజిల్ ధరలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది, నిరుద్యోగ సమస్య పెరిగేటువంటి ప్రమాదం ఉంది, అట్లాగే నిత్యావసర సరుకుల ధరలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఈ రకంగా ధరలను నియంత్రించేది కాకుండా ధరలను పెంచేసి కార్పొరేట్ శక్తులకి లేకపోతే అదాని అంబానీలకు అనుకూలంగా ఉండేటువంటి బడ్జెట్గా దీన్ని తీర్చిదిద్దాలి తప్ప ఇది పేద ప్రజల ఆకాంక్షలు, పేద ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితిగా లేదు. దీంట్లో విద్యారంగానికి సంబంధించింది కానీ, ఉపాధి దానికి సంబంధించింది కానీ, గ్రామీణ అభివృద్ధికి సంబంధించింది కానీ, వైద్యానికి సంబంధించింది కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కేటాయింపులు కానీ ఎక్కడ కూడా లేవు. ప్రధానమైనటువంటి రంగాలకు కోత విధించారే తప్ప వాటి అభివృద్ధి కోసం ఎక్కడ కూడా ఆలోచిస్తున్నట్టు పరిస్థితి లేదు. కాబట్టి ఈ బడ్జెట్ అనేటువంటిది ఇది పేద ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ కాదు, ఇది కార్పొరేట్ శక్తులకి, ఏదో ధనవంతులకు అనుకూలమైనటువంటి బడ్జెట్గానే దీన్ని చూడాల్సిన పరిస్థితి ఉంది.